అంటే ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి, భక్తులకి ఏమైనా ఇబ్బంది? చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి, ఏం పర్లేదు, చాలా బాగుంది. పిల్లలు వస్తుంటారు. చిన్న చాలా బాగుంది, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు, ఎవ్వరికి అంటే టెన్షన్ పడాలి కదా అని ఏం లేదు. చాలా బాగా అరేంజ్మెంట్ ఉంది, జనాలు బాగానే ఉంది, అరేంజ్మెంట్ ఈజ్ వెరీ నైస్. గతం గొడవ ఎప్పుడు వదిలేండి, నిన్న జరిగిందాన్ని మర్చిపోకపోతే నేడు అనేది అది వదిలేండి. బాగున్నాయండి, దర్శనం కూడా బాగా జరిగింది. రాజేశ్వరి. ఎక్కడి నుండి వచ్చారమ్మా? మేము వైజాగ్ నుంచి వచ్చాము. వైజాగ్ నుండి వచ్చారు. ఇరుముడి అయిపోయిందమ్మా? అయిపోయింది, అంతా బాగా జరిగింది. అమ్మవారు కూడా చాలా బాగున్నారు. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా దర్శనం అయింది. అంటే ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి, భక్తులకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? చాలా బాగున్నాయి. అంటే చాలా దూరం నుండి వస్తారు కదా, మీరు వైజాగ్ అన్నారు, ఇంకా కష్టం వచ్చారు, నలుమూలల నుండి వస్తున్నారు. సో భక్తులకి ఇబ్బంది లేకుండా చేశారు ఈ ప్రభుత్వం వాళ్ళు కాబట్టి. చాలా బాగున్నాయి, సెక్యూరిటీ బాగుంది. నెక్స్ట్ అక్కడక్కడ వాటర్ ఇవ్వడం కానీ అవి కూడా చాలా బాగున్నాయి. ఎక్కడైనా ఏమైనా తెలియకపోయినా చెప్తున్నారు, చాలా బాగున్నాయి. గత ఏడాది వచ్చారమ్మా మీరు? లేదండి, ఇదే ఫస్ట్ టైం వేయడము. అసలు ఎలా ఉంటుందని భయం పడ్డాం, కానీ చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే భవానీ మీరు రండి. భవానికి మాలేశం భవాని. ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి? దర్శనం అయింది? చాలా బాగున్నాయి, ఏం పర్లేదు, చాలా బాగుంది. పిల్లలు వస్తుంటారు కదా. చిన్నపిల్లలు వస్తుంటారు, అందరూ బాగానే చేస్తుంటారు. సౌకర్యం కూడా చాలా బాగుంది, వాటరు అన్ని సౌకర్యాలు కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. గత ఏడాది వచ్చారండి మీరు? వచ్చాను, మామూలుగా వచ్చాను, దర్శనానికి వచ్చాను కానీ మామూలుగా వచ్చాను. అంటే అప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అప్పుడు కానీ ఇప్పుడే బాగున్నాయి, చాలా పద్ధతి కావచ్చు అన్నీ బాగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయన వచ్చిన తర్వాత మొదటి ఇరుముళ్ళు ఇవి భవానీలకు సంబంధించి బాగానే చేశారు ఆయన. బాగా చేశారు, చాలా బాగున్నాయి భవానీ, చాలా బాగున్నాయి. చాలా బాగుంది. ఓకే మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపించింది సరే దర్శనం ఏర్పాట్లు? చాలా బాగుంది, అమ్మ దర్శనం బాగా అయ్యింది, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి మెడిసిన్, వాటర్ సదుపాయం అన్ని బాగుంది భవాని, ఏది ఎక్కడ ఇదేం లేదు, ఇబ్బందే లేదు. గత ప్రభుత్వంలో హిందూ దేవాలయం కలిపి చాలా బాగా, అంటే మనకు అసలు ఎక్కడ ఆగాలి అని మరి లేదు, అలా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట, అంత బాగుంది. చాలా వచ్చారమ్మా మీరు? అంటే మామూలు దర్శనానికి వచ్చేవాళ్ళం కానీ ఇలా ఇరుముడితో రావడం ఇదే ఫస్ట్ టైం భవాని. అంటే భక్తులు ఏమంటున్నారు? అందరూ బాగానే ఉంది అంటున్నారు, ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు భవాని. అంత చాలా బాగుంది, ఎక్కడ ఇబ్బంది ఏం లేదు, ఎవ్వరికి అంటే టెన్షన్ పడాలి కదా అని ఏం లేదు, చాలా బాగుంది. చిన్నపిల్లలతో వచ్చిన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదమ్మా, ఆయన మొన్న గెలిచిన తర్వాత ఇదే మొదటి ఇరుముళ్ళు కదా, సో బాగానే చేశారు ఆయన. చాలా బాగా చేశారండి. అంటే గతంలో కొంత హిందూ దేవాలయాలపైన నిర్లక్ష్యం వహించారు, తిరుపతి ఇష్యూ జరిగింది కదమ్మా, సో దాని తర్వాత ఇది జరుగుతుంది కదా, సో బాగానే చేశారంటారు. చాలా బాగా చేశారు భవాని, అతను ఉంటే ఎప్పుడు అన్నీ బాగుంటాయి. అంత నమ్మకం ఏంటి? అతను ఉంటే అన్నీ బాగుంటాయని చెప్తున్నారు మీరు? తిరుపతిలో ఉన్న భవాని అంతే, వెళ్ళాలి ఎక్కాలి అంటే తిరుపతి నుండి మనము వెహికల్కి వెళ్ళాలంటే వందలు పోయాలన్నమాట, 300 400. ఒక వాటర్ బాటిల్ కొనాలంటే 60 రూపాయలు 70 రూపాయలు. ఇప్పుడు అలా లేదు భవాని, అన్ని ఎక్కడ సదుపాయం అక్కడ. లడ్డు అయితే 2వ రోజుగా పోయేది భవాని, ఇప్పుడు అలా లేదు, లడ్డు మనం ఉంచితే 4-5 రోజులైనా బాగుంటుంది. అదే భవాని, అంటే ఈయన వచ్చిన తర్వాత మారిందంటారు? చాలా బాగా మారింది భవాని, లడ్డు టేస్ట్ ఏంటి, ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా, అందుకే చాలా బాగుంటది. ఎక్స్పీరియన్స్ పర్సన్, కొంచెం ఇంటెలిజెంట్ వ్యక్తి కదా, అందుకే అంత బాగుంటది. జగన్ ఉంటేనే బాగుండదు అంటున్నారు చాలా మంది. జగన్ ఉంటే అభివృద్ధి అనేది జరగదు కదా, బాబు గారు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. జరుగుతుంది నమ్మకం ఉందా మీకు? ఉందిగా, ఇప్పుడు చూసారు కదా క్యూ లైన్స్లో కానీ వాటర్ కానీ మెడిసిన్ కానీ ఏ ఫెసిలిటీస్ అనేవి చాలా బాగా ఉన్నాయి. అసలు చిన్నపిల్లలతో వచ్చాము అంటే మేము ధైర్యం మీద వచ్చారు. మీరు మేము వైజాగ్ నుంచి వచ్చాము. మీ వైజాగ్ పరిస్థితి ఏంటి? వైజాగ్ బాగా డెవలప్ చేస్తామని లోకేష్ గారు వీళ్ళు చెప్తున్నారు. వైజాగ్ అయితే ఇప్పుడు డెవలప్మెంట్ అయింది, ఆల్రెడీ 2 పథకాలను కూడా అతను అభివృద్ధి చేశారు. నెక్స్ట్ రోడ్లు కూడా చాలా నీట్గా ఉంటున్నాయి, జీవీఎంసీ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఓవరాల్గా చంద్రబాబు ప్రభుత్వం బాగుందంటారు? మాకు నచ్చింది. మహిళలందరూ తిడుతున్నారు, జగన్ ఉంటే డబ్బులు అకౌంట్లో ప్రతి నెల డబ్బులు పడేవి, డబ్బులు పడట్లేదు. డబ్బులు అనేవి పడతాయి, మళ్ళీ ఏదో విధంగా రేట్లు పెంచేసి ఆ విధంగా తీసేసుకుంటారు కదా, అది డబ్బులు
మీరేదో చెప్తాం అనుకున్నారు. అదే భవాని, డబ్బులు పంచారంటే అది అవసరం లేని పంచడం భవాని. ఓ 45 సంవత్సరాల వాళ్ళకి పంచారు, అది ఎందుకు వచ్చింది? అమ్మఒడి పంచారు, ఒక లక్షల డబ్బులు కట్టుకుంటామంటే కదా స్కూల్ ఫీజులు, వాళ్ళకి డబ్బులు పంచారు. పేదోళ్ళు, ఇద్దరు భర్త భార్యలు ముసీలోళ్ళు ఉంటే ఒకరికి పెన్షన్ వచ్చి ఒకరికి 18,000 ఇవ్వండి, దానికి ఒక వాల్యూ ఉంటే దానికి బాగుంటుంది. ఇప్పుడు అదేం లేకుండా గట్టిగా ఉన్న వాళ్ళకే డబ్బులు పంచారు, అది సుఖం కాదు కదా భవాని. అదే ప్రభుత్వం బాగుంది, అయితే బాగుంది భవాని, మహిళలందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ.